నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను పుష్ప. ది న్యూస్ స్పాన్సర్డ్ బై వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటిగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటిగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా. రాష్ట్రంలో రోడ్లు అభివృద్ధికి 3,000 కోట్ల రూపాయలతో పనులు చేపడుతున్నట్లు రవాణా, రోడ్లు మరియు భవనాల శాఖ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటి కృష్ణబాబు తెలిపారు. అనకాపల్లి జిల్లాలో జరుగుతున్న రోడ్డు పనులను ఆయన పరిశీలించారు. అనంతరం కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్తో కలిసి మాట్లాడుతూ రాష్ట్రంలో రోడ్లు అభివృద్ధికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్రంలో 10,500 కిలోమీటర్ల రోడ్లు అభివృద్ధికి 3,000 కోట్ల రూపాయలు కేటాయించినట్లు ఆయన తెలిపారు. పనులకు సంబంధించి అన్ని అనుమతులు మంజూరు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమానికి సంబంధించి అనకాపల్లి జిల్లాలో 113 కోట్ల రూపాయలతో 38 రోడ్డు పనులను మంజూరు చేయటమైందని, వీటిలో 22 పనులకు టెండర్లు పూర్తి చేయడం జరిగిందన్నారు. ఫస్ట్ గవర్నమెంట్ వచ్చినప్పుడు అంతకు ముందు కొంచెం ఒక 3 to 4 years వరకు మెయింటెనెన్స్ మనం చేయలేకపోయాం కాబట్టి చాలా డ్యామేజెస్ అయినాయి. అందుకని అప్పుడున్న ప్రయారిటీ ప్రకారం ఒక 800 కోట్ల రూపాయలతో ఎంటైర్ స్టేట్ మొత్తం మీద మినిమం మెయింటెనెన్స్ చేయడానికి ఫండ్స్ ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు మనం మాట్లాడుతున్న రోడ్స్ ఏంటంటే కొన్ని ప్రత్యేక కారణాల వలన, అంటే అడ్మినిస్ట్రేటివ్ గా కొన్ని కారణాల వలన ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ అసలు చెయ్యాలా లేదా అనేది కొంత డిస్కషన్ రావడం వలన ఇవి శాంక్షన్ అయి ఉన్నప్పటికీ కూడా మనం కాంట్రాక్టర్స్ తో చేయించలేకపోయాము, ఎందుకంటే మనకు క్లారిటీ రాలేదు కాబట్టి. దాని తర్వాత దాన్ని ప్రాపర్ గా ఎంతవరకు చేయగలమో అంతవరకు చేసి బ్యాలెన్స్ అంతా కూడా ఇప్పుడు మనం ఈ 3,000 కోట్లు ఏదైతే మనం శాంక్షన్స్ చేశామో అందులో కవర్ చేస్తున్నాము. సో పాట్ హోల్ ఫ్రీ లాస్ట్ ఇయర్ చెప్పింది డెఫినెట్ గా అప్పుడు చేసినప్పటికీ కూడా మళ్ళీ వర్షాలకి మళ్ళీ డ్యామేజ్ అవుతాయి. సో అది సొల్యూషన్ కాదు. సొల్యూషన్ ఏంటంటే ఫుల్ స్కేల్ గా మనం రెన్యువల్ పూర్తిగా మనం ప్యాచ్ వర్క్ చేసిన తర్వాత దాని మీద ఒక రెన్యువల్ బీసీ లేయర్ గనక మనం చేస్తేనే అది నెక్స్ట్ ఫ్యూ సీజన్స్, అంటే అట్లీస్ట్ మనకి బీటీ రోడ్స్ 5 సంవత్సరాలకి రెన్యువల్ చేస్తూ ఉండాలి. ప్రతి 5 సంవత్సరాలకి బీటీ రోడ్డు పైన లేయర్ గనక మనం ఎప్పటికప్పుడు వేస్తూ ఉంటే గనక డ్యామేజ్ అవ్వవు. బట్ అది చేయకపోవడం వలన ఆల్మోస్ట్ పూర్తి స్థాయిలో డ్యామేజ్ అవుతున్నాయి కాబట్టి మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేయాల్సిన అవసరం వస్తోంది. సో అందుకనే అంటే ముఖ్యమంత్రి గారి ఆదేశాలు దాని ప్రకారం ఇప్పుడు 3,000 కోట్ల రూపాయలతో మనం వర్క్స్ టేకప్ చేస్తున్నాం కాబట్టి వీటిలో మేజర్ పార్ట్ మనం కంప్లీట్ చేయడానికి అవకాశం ఉంది. సో బట్ స్టిల్ వీటితో పాటు మనం ఇంకా కొంచెం మంచి స్థాయిలో ఇప్పుడు నేషనల్ హైవేస్ మనం చూస్తున్నాం. నేషనల్ హైవేస్ లో చూస్తే గనక ఈవెన్ టూ లేన్ పేవ్డ్ షోల్డర్స్ అంటాం, అంటే 10 మీటర్లు విడుతున్న రోడ్డు, అది కిలోమీటర్ కి 6 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. సో మనం మన స్టేట్ రోడ్స్ మన డిజైన్ ప్రకారం కిలోమీటర్ కి 1.5 నుంచి 2 కోట్లు ఖర్చు పెడతమే మనకు కష్టం అవుతోంది. సో అందుకని క్వాలిటీ ఆఫ్ రోడ్స్ చూస్తే న్యాచురల్ గా మనం ఆ స్థాయికి రావాలి అంటే గనక ఆ రకమైన డిజైన్స్ మనం చెయ్యాలి. సో మనకు ప్రాబ్లం ఏంటంటే హైవేస్ మీద చాలా పెద్ద పెద్ద లారీలు వెళ్తాయని ఇది వరకు అనుకున్నది దాని ఉంది. బట్ ఇప్పుడు మన స్టేట్ హైవేస్ మీద కూడా ఆల్మోస్ట్ 40 టన్నుల నుంచి 60 టన్నుల వరకు లారీస్ తిరుగుతున్నాయి. బట్ మనం మన స్టేట్ హైవేస్ ని ఆ రకమైన డిజైన్ మనం చేయలే. మనం డిజైన్ చేసింది ట్రాక్టర్లకిను 10 టన్నులు 20 టన్నులు మాక్సిమం లారీస్ కి మనం డిజైన్ చేసాం ఫస్ట్ నుంచి. అందుకనే ముఖ్యమంత్రి గారు ఏంటంటే దీన్ని ఒక పెద్ద స్థాయిలో మనం రోడ్స్ ఇంప్రూవ్ చేయాలి కాబట్టి హై ట్రాఫిక్ కారిడార్స్ అన్నిటినీ కూడా పీపీపీ పద్ధతిలో డెవలప్ చేయాలనే దాని మీద ఇప్పుడు ఏపీ లాజిస్టిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ అనేది ఒకటి పెడుతున్నాం. అది నిన్న చూసుంటారు, నిన్న కేబినెట్ అప్రూవ్ చేసింది. ఈ లాజిస్టిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లో ఏంటంటే మనం ఏపీఆర్డిసి, ఏపీ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కానీ పోర్ట్స్, ఎయిర్పోర్ట్స్, ఇన్లాండ్ వాటర్ వేస్, వేర్ హౌసింగ్ అన్ని సంస్థలని కూడా ఒకే కార్పొరేషన్ కింద తీసుకొచ్చి సో వాటి ద్వారా కొంచెం మనం ఫండ్స్ రైట్ చేయడము, రెవెన్యూ పూలప్ చేయడము, దాని బేసిస్ మీద మనం లోన్స్ తీసుకుని హైబ్రిడ్ యాన్యుటీ మోడల్లో మనం రోడ్స్ డెవలప్ చేయాలనేది మనం నిర్ణయం తీసుకోవడం జరిగింది.